నువ్వు అడే డైరెక్షన్ ఇవ్వలేదు ఎక్కడికి నిన్ను బజార్కి వీధికి లేకుండా యూట్యూబ్ అంటే వీధి లేక అపోస్తుల కార్యము 2వ అధ్యాయం ఏందమ్మా మనం నేర్చుకోవాలి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అక్కడ మనం ఇంటి దగ్గర చెప్పుకున్నటువంటి అంశం బాప్తిస్మం తీసుకోవడం అత్యవసరం 3 విషయాలు. ఒకటి 3000 మంది ఒక ప్రసంగానికి బాప్తిస్మం తీసుకోవాలి. రెండవది సరసాల నాయకుడు ఆ రాత్రే పౌలు సేవల ద్వారా వాటిని పట్టుకుంటున్నట్టుగా మనం చూసాం. మూడవది నపుంసకుడు రథం మీద వెళుతూ ఆ వాక్య వివరణను వింటుండగానే అక్కడే రథం నిలిపి దగ్గరలో ఉన్న నీళ్ళు తీసి బాప్తిస్మం తీసుకుని పిలుపుతారు. ఆ 3 అది ప్రింట్ అయిపోవాలి అక్కడ. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటని చెప్పాను, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అనేదాన్ని మనం ఫస్ట్ ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం శిరీష చూద్దాం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అప్పుడు మీరు ఇక్కడ దేనికోసం బాప్తిసం తీసుకోవాలని చెబుతుంది వాక్యం? పాప క్షమాపణ కోసం. అంటే బాప్తిసం తీసుకునేదాకా ఒక మనిషికి పాపాలకు ఏముండదు, క్షమాపణ అనేది ఉండదు. మనం పాపలు బైబిల్ ఏం చెబుతుంది? ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్పి బైబిల్లో. కాబట్టి ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నప్పుడు వాళ్ళ పాపాలు ఏం చేయబడతాయి? క్షమించబడతాయి, పరిశుద్ధపరచబడతాయి. మొదటిది బాప్తిసం తీసుకోవడానికి కాదు. రెండవది కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనం కూడా ఒకసారి బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావు అని ఆయనను నివారింపజూసెను. గాని యేసు ఇప్పటికీ కాని నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చిన గనుక అతడు అలాగూ కానిచ్చెను. రెండవది ఇట్లా దేనికి తీసుకోవాలా? మా శృతి బాప్తిసం. ఫస్ట్ ఏమో మన పాప క్షమాపణ కోసం బాప్తిసం తీసుకోవాలి. రెండవది నీతిగా బ్రతకడం కోసమే. గతంలో మనము తెలుసో తెలియక కొన్ని పాపాలు కొన్ని చేసి మాట దేవుని నీతి వేరుగా ఉన్నదంతా కూడా అవినీతి కిందకే వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి దేనిది అసలు బాప్తిసం తీసుకుని ఏం చేయాలని? నీతిగా బ్రతకాలని, నీతిగా జీవించాలని, నీతిగా నడుచుకోవాలని బైబిల్ చెబుతుంది. మన దేవుడు ఎవరు? నీతిమంతుడు, అవినీతిమంతుడు? మన దేవుడు నీతిమంతుడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన చెప్పని పత్రికలో రాయబడింది. కాబట్టి మనం కూడా నీతిమంతులుగా ఉండాలన్నా, నీతిగా బ్రతకాలన్నా, నీతిగా నడుచుకోవాలన్నా ఏం తీసుకోవాలా? బాప్తిసం తీసుకోవాలి. మూడవది కూడా చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చూద్దాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి.
నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మి ఎవరైతే బాప్టిజం పొందుకుంటారో రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి 2 పాయింట్లు ఉన్నాయి. సరే, ఒక పాయింట్ తీసుకున్నాం. ఫస్ట్ పాప క్షమాపణ కోసం అని చెప్పాను. రెండవది నీతిగా జీవించడం కోసం అని చెప్పాను. మూడవది రక్షింపబడడం కోసం. రక్షణ వాగ్దానం నుంచి రక్షణ, తీర్పు నుంచి రక్షణ, అగ్ని గంధకాలతో మండే గుండం నుంచి రక్షణ, పొందబోయేటువంటి రాత్రి బాధ నుంచి రక్షణ. కాబట్టి అధ్యాయము 38-39 వచనాలు కూడా మనం చూస్తాం. 2వ అధ్యాయం 38 మారు మనసు పొంది బాప్తిసం అప్పుడు మీరు పరిశుద్ధాత్మను ఇచ్చేటువంటి వరం ఏంటంటే పరిశుద్ధాత్మనే వరముగా ఇస్తుంది. దొంగ బాప్తిసాలు, వేషధారి బాప్తిసాలు కాదు. ఎప్పుడో మనసులో విప్పేయడానికి తీసుకున్న బాప్తిసం. తండ్రి యొక్క నామములో నువ్వు నిజముగా బాప్టిజం తీసుకున్నట్లయితే నీకు దేవుడు ఏమి ఇస్తాడమ్మా? పరిశుద్ధాత్మ నీకు వరముగా ఇస్తాడు. దేవుని శక్తి నీలోకి వచ్చి నీలో దేవుడు నివాసం ఉంటాడు. తన ఆత్మలో నిత్యత్వానికి నడిపించుకుంటా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలో దీవించునుగా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇంతవరకు నైనా ఇదిగో ప్రభా, నీ సేవకుని ధరగ తండ్రి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అనే అంశం ధరగ తండ్రి, నువ్వు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నైనా మొదటగా పాప క్షమాపణ కోసం తండ్రి, నైనా నీ స్తోత్రం. రెండోదిగా నీతిగా జీవించేదానికి నైనా, మూడోదిగా ప్రభా శిక్ష నుండి తప్పించుకొని రక్షణ పొందడానికి, నాలుగోదిగా పరిశుద్ధాత్మను వరం పొందడానికి తండ్రి బాప్తిసం తీసుకోవాలని ఇంతవరకు నువ్వు మాట్లాడినావు తండ్రి. నీ కుమార్తెనైనా బాప్తిసానికి సిద్ధపడి వాక్యాలను స్వీకరించి నైనా నీ స్తోత్రం పాప క్షమాపణ పొందుకోవాలని, నీతిగా బ్రతకాలని తండ్రి నీకు స్తోత్రములు. అయా నీ వరం పొందుకోవాలని, అయా నీకు స్తోత్రములు తండ్రి. నాయన శిక్ష నుండి తప్పించుకోవాలని, రక్షణ పొందాలని నాయన సిద్ధపడి బాప్టిజం తీసుకుంటుండగా నీ ఆత్మను నీ సన్నిధిని తోడుగా ఉంచండి. నీ బిడ్డను బలపరచండి, నీ బిడ్డను అభిషేకించండి, నీ బిడ్డను నీ కృపలో దర్శించండి తండ్రి. నాయనా నీకు స్తోత్రములు తండ్రి. నీ కృపలో ఫలింపచేయండి తండ్రి. మరణం వరకు నమ్మకం ఉండడానికి, నీతిగా బ్రతికేదానికి నాయనా నీ కోసం బ్రతకడానికి, నీ చిత్తం నెరవేర్చడానికి, నీ సాక్షిగా ఉండడానికి సహాయం చేసి ప్రభు చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.